కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్తో రాజకీయాలు ప్రారంభించిన ఆ నేత తర్వాతి కాలంలో పసుపు జెండా మీదుగా గత ఎన్నికల ముందు గ్లాస్ పార్టీలో చేరారు. సీటు సాధించుకుని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో జనసేన టికెట్ కోసం 3 ఏళ్ల పాటు కష్టపడ్డ ఒక నేత ఆఖరి నిమిషంలో టికెట్ను వలస నేత తన్నుకుపోవడంతో అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని గ్లాస్ను పక్కన పడేసి పచ్చ పార్టీలోకి జంప్ చేశారు. దీంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే సీటుకు భయం పట్టుకుందట. ఆ ఎమ్మెల్యే ఎవరో, ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. కృష్ణా జిల్లాలోని అవనగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుద్ది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఆ సీటును పొత్తులో భాగంగా జనసేనకు వదులుకోవాల్సి వచ్చింది. కానీ చంద్రబాబు తన పార్టీ నేత మండలి బుద్ధాప్రసాద్ను జనసేన టికెట్ వచ్చేలా చేశారని టాక్ నడిచింది. మొత్తానికి మండలి అవనగడ్డ నుంచి మళ్లీ గెలిచారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ క్యాడర్ అంతా మండలి కోసం శ్రమించి జనసేన జెండాను గెలిపించారు. అవనిగడ్డ టికెట్ కోసం 3 ఏళ్ల పాటు జనసేన పార్టీకి భారీగా ఖర్చు పెట్టి రకరకాల కార్యక్రమాలు నిర్వహించిన వ్యాపారవేత్త విక్కుర్తి శ్రీనివాస్ గోడ దూకి వచ్చిన టీడీపీ నేతకు జనసేన టికెట్ దక్కడంతో ఆవేదనకు గురయ్యారు. జనసేనలో ఎంత కష్టపడినా టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందిన విక్కుర్తి శ్రీనివాస్ ఇక పచ్చ పార్టీ జెండా పట్టుకున్నారు. డబ్బులు దండిగా ఉండడంతో టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ స్వయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ అధినేత దృష్టిలో పడ్డారట. ఇదిలా ఉంటే అవనగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని టాక్. ఎమ్మెల్యేకు తోడు ఆయన కుమారుడు వెంకట్రామ్ కూడా పెత్తనం చేస్తుండడం, టీడీపీ నేతలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధికార పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారట. నియోజకవర్గంలో తమకు ఒక నేత కావాలని టీడీపీ క్యాడర్ పార్టీ పెద్దలను డిమాండ్ చేయడంతో విక్కుర్తి శ్రీనివాస్కు అవనగడ్డ బాధ్యతలు అప్పగించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. తన ప్రత్యర్థి లాంటి విక్కుర్తి శ్రీనివాస్ టీడీపీ ఇన్ఛార్జ్ అవుతాడని తెలియడంతో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్లో కలవరం మొదలైందట. శ్రీనివాస్ తన ఆధిపత్యానికి చెక్ పెడతాడేమోనని భయం పట్టుకుందట. విక్కుర్తి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగితే తన కుమారుడు వెంకట్రామ్ రాజకీయ భవిష్యత్తుకు గండిపడుతుందనే భయం ఇటీవల కాలంలో బుద్ధప్రసాద్ను నిలవనీయడం లేదని చెప్పుకుంటున్నారు. బుద్ధప్రసాద్లో పెరుగుతున్న అసహనం ఇటీవలి అవనగడ్డ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా బయటపడిందని తెలుస్తోంది. క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా విక్కుర్తి శ్రీనివాస్ భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టించారట. కూటమిలోని తన ప్రత్యర్థి విక్కుర్తి శ్రీనివాస్ టీడీపీ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో బుద్ధప్రసాద్కు కంగారు ఎక్కువై తాను ప్రారంభోత్సవానికి రావాలంటే శ్రీనివాస్ ఏర్పాటు చేసిన బ్యానర్లు తీసేయాల్సిందేనని కండిషన్ పెట్టారట. మరోవైపు ఆ బ్యానర్లలో చంద్రబాబు ఫోటో ఉన్నందున బ్యానర్లు తీస్తే చూస్తూ ఊరుకోబోమని టీడీపీలో ఓ వర్గం ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించిందట. క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన శిలాఫలకంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు పెట్టకుండా బుద్ధప్రసాద్ తెర వెనుక మంత్రాంగం నడిపించారట. శిలాఫలకం మీద ఏఎంసీ చైర్మన్ కొల్లూరి పేరు లేకపోవడంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమని దాన్ని పీకి పడేశారట. పైగా శిలాఫలకాన్ని పంట కాలువలో పడేసేందుకు యత్నించడంతో ఉద్రిక్తతలకు దారితీసిందని సమాచారం. టీడీపీ నేతల ఆందోళన గురించి తెలియడంతో వ్యవహారం సద్దుమణిగే వరకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి హాజరు కాకుండా బుద్ధప్రసాద్ జాగ్రత్త పడ్డారట. షెడ్యూల్లో లేకపోయినా రీసర్వే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ను వెంట పెట్టుకుని బుద్ధప్రసాద్ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారట. తాను చేసిన పనికి అప్పటికే టీడీపీ నేతలు రగిలిపోతూ ఉండడంతో వాళ్లను అప్పటికప్పుడు చల్లబరచకపోతే మొత్తానికి మోసం వస్తుందనే ఆలోచనతో శిలాఫలకంపై ఏఎంసీ చైర్మన్ పేరు లేకపోవడంపై సభావేదికపై నుంచి క్షమాపణలు చెప్పి వారిని బుజ్జగించారట. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన బుద్ధప్రసాద్పై అవనగడ్డ టీడీపీ క్యాడర్ పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారట. అదే సమయంలో బుద్ధప్రసాద్ కూడా టీడీపీలోని తన వర్గంతో టీడీపీ అధిష్టానానికి విక్కుర్తి శ్రీనివాస్పై ఫిర్యాదు చేయించారట. పార్టీలోని ఇరు వర్గాల వాదనలు విన్న టీడీపీ అధిష్టానం విక్కుర్తి శ్రీనివాస్తో పాటు అంతా కలిసి పనిచేయాలని స్పష్టం చేసిందట. స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వ్యవహారాన్ని కూడా జనసేన నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారట. అవనగడ్డలో జరిగిన రచ్చ గురించి తెలిసిన జనసేన పెద్దలు బుద్ధప్రసాద్ను పిలిచి క్లాస్ పీకినట్టు నియోజకవర్గంలోని కూటమిలో చెప్పుకుంటున్నారని టాక్ నడుస్తోంది.